లింగాయ నమః. ಅದ್ವೈತವನುಡಿದು ಅಹಂಕಾರಿನಾದನಯ್ಯ, ಬ್ರಹ್ಮವನುಡಿದು ಭ್ರಮಿತನಾದನಯ್ಯ, ಶೂನ್ಯವನುಡಿದು ಸುಖ ದುಃಖಕ್ಕೆ ಗುರಿಯಾದನಯ್ಯ. ಗುಹೇಶ್ವರ ನಿಮ್ಮ ಶರಣ ಸಂಗನ ಬಸವಣ್ಣ ಸಾನ್ನಿಧ್ಯದಿಂದ సద్భక్తనాదనయ్య. నేటి ప్రార్థన సభకు విచ్చేసిన సమస్త శరణు బంధువులందరికీ నా యొక్క శరణార్థి. నేటి వచన వైభవ కార్యక్రమంలో 11వ శతాబ్దపు ఆదర్శ దంపతులుగా చెప్పుకొనబడే జేడర దాసిమయ్య మరియు దుగ్గలే వారి యొక్క దాంపత్యము, వారి యొక్క జీవితంలో జరిగిన కొన్ని ఘటనల గురించి నేను ఈరోజు మీ ముందు ఉంచదలుచుకున్నాను. దాసిమయ్య గారు యాదగిరి జిల్లా సురపు మండలము ముదునూరు అనే గ్రామంలో రామయ్య మరియు శంకరమ్మ అనే దంపతులకు జన్మించారు మన దాసిమయ్య గారు. దాసిమయ్య గారి గురించి మన మైసూరు యూనివర్సిటీలో డిగ్రీలో ఒక సబ్జెక్ట్లో ఒక లెసన్ ఉందనమాట. దాసిమయ్య దంపతులు ఎలా ఉండే, వాళ్ళ కాయకం ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి వారు అనే వారి గురించి ఒక లెసనే ఉందనమాట. అంత గొప్ప వీళ్ళనమాట, వీళ్ళ దంపతులు. ఈయన ఇంత గొప్ప మనిషి. ఇప్పుడు మనం చూస్తుంటాం పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనకు బుక్లలో ఉంటాయి, అంతేకాని మామూలు మనుషుల గురించి ఉండవు కదా. అలాంటి గొప్ప వ్యక్తిగా మన దాసిమయ్య గారి గురించి ఉన్నారంటే మనం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఈయన గురించి. జేడర దాసిమయ్య గారి వృత్తి వచ్చేసి బట్టలు నేయడం. ఆయన కాయకము, ఆయన వృత్తి అదైనది బట్టలు నేసే కార్యక్రమం అనమాట వాళ్ళది. అయితే ఆయనకి చిన్నప్పటి నుంచి దేవుడు అంటే భక్తి, జ్ఞానం, పెద్దలంటే గౌరవము, దయా హృదయం గల మనిషి అనమాట మన దాసిమయ్య గారు. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఒక రామాలయం ఉండే, కానీ వీళ్ళ తక్కువ కులం వారు బట్టలు వేసే వృత్తి కాబట్టి వీళ్ళకి గుడిలోకి అనుమతి లేదు. వాళ్ళకి ఇట్లా తక్కువ కులం వాళ్ళకి, మనకు కూడా ఇట్లా టెంపుల్లలో చాలా గుడిలలో అనుమతి ఉండదు కదా, అట్లా మన దాసిమయ్య గారికి కూడా గుడిలోకి అనుమతి లేదంట. కాకపోతే ఆయనకి దేవుడు అంటే చాలా అమితమైన భక్తి. అయితే ఆయన ఎప్పుడు మార్నింగ్ పూట ఎప్పుడు మనుషులు ఉంటారా, నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అంటారు కదా, అట్లా అంటారు అనేది చెప్పి ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ కాబట్టి నైట్ టైంలో అందరు పడుకుంటారు కదా, ఆ టైంలో ఇట్లా గుడి ముందు నుంచి ఇట్లా పోతుండే. ఆయన భక్తిని చూసి గుడి తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నట్టు అనమాట. అంతటి భక్తి గల ఆయన, ఇంత భక్తి గల మనిషి నా దగ్గరకు వచ్చిందని దేవుడే తలుపులు తెరుచుకుని ఆయన దర్శనం ఇచ్చేవాడంట. ఇప్పుడు నేను చూసిన చాలా మందికి ఇట్లా వస్తుంటారు హనుమాన్ మంటపంకి. వచ్చేటప్పుడు అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా, అందరు ఇట్లా ఒక చూపు చూసుకుంటూ వస్తారనమాట. నేను చూస్తుంటా అట్లా మన ఈయన కూడా దాసిమయ్య ఇట్లా గుడి ముందరికి పోతా ఉంటే తలుపులు ఓపెన్ అవుతుండేనంట. అలాంటి గొప్ప దైవభక్తి గల ఆయన దాసిమయ్య. ఇక్కడ అర్థమవుతుంది ఆయన దైవం అంటే ఎంత భక్తి అని. అందుకను ఆయన తన అంకిత నామాన్ని రామనాథగా పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంటి పక్కనే రాముడు ఆయన దర్శనమిస్తాడు కాబట్టి ఆయన అంకిత నామం కూడా రామనాథగా పెట్టుకోవడం జరిగింది. దాసిమయ్య గారు సుమారు 176 వచనాలు రాసిండ్రంట. అయితే అక్కడ విశేషం ఏమిటంటే దాసిమయ్య గారు ఏ విధంగా అయితే దైవభక్తి, తత్వచింతన, నిష్ఠాశక్తి ఎలా ఉందో తను చేసుకోబోయే భార్య కూడా అలాగే ఉండాలి అని అనుకునేవారంట. ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా, నాకు కాబోయే భార్య ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అత్తగారికి ఏమో కోడలు ఇట్లా రావాలని. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క డ్రీమ్స్ ఉంటాయి కదా. ఈయనకు కూడా అట్లా ఉండే అనమాట. నా భార్య మంచి తత్వశక్తి, దయా హృదయం, పెద్దలంటే గౌరవం ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా మనసు అనుకుంటుండే. అలాంటి అమ్మాయి దొరికితే నాకు బాగుండే అనుకుంటుండే. అయితే ఆయనకు మళ్ళీ ఒకటి ఐడియా వచ్చింది ఏంటంటే, నాకు అమ్మాయి కాకుండా ఆమె కొన్ని పరీక్షలు పెడతా, నేను ఆ పరీక్షలో ఆమె నెగ్గి ఉండాలా, అయితే అలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని మనసులో అనుకుంటారు. అట్లా ఆయన వెతుకుతూనే ఉండే అమ్మాయిని. అంటే కొన్ని పరీక్షలు పెట్టాలి కదా, పరీక్షలు నెగ్గినామని పెళ్లి చేసుకుంటాను కాబట్టి ఇట్లా అమ్మాయిలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అట్లా చూసుకుంటూ సంబంధాలు చూసుకుంటూ వెళ్తారు. అట్లా సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు మనం కూడా అడుగుతాం కదా, ఒక అమ్మాయి చూడడానికి పోతే నీ పేరేంది, నీ ఊరేంది, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ బ్రదర్స్ ఎవరు, ఇట్లా అడుగుతాం కదా. అలా తెలుస్తాయి ఫస్టే. మనం చూడ్డానికి వెళ్ళినాం వెళ్తే వాళ్ళకి ఫస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళే అన్ని బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని సంబంధం చూడడానికి వెళ్తాము. అట్లే ఆయన కూడా అన్ని చూడడం అట్లా తెలుసుకొని ఆ అమ్మాయి మన వాళ్ళు ఎందుకు అడుగుతారు, ఆ అమ్మాయి వాయిస్ ఎట్లుందో విందామని, నడక ఎట్లుందో చూద్దామని చెప్పేసి ఆమెకు అన్ని క్వశ్చన్లు అడుగుతారు. అట్లా మన దాసిమయ్య గారు కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకున్నారు. ఆమెకు ఎగ్జామ్ పెట్టాలి అని కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకున్నారు. అది ఎట్లా అంటే కొన్ని పరీక్షలు పెట్టి ఆమె నెగ్గుతూనే మేము చేసుకుంటా అని చెప్పేసి. దాసిమయ్య గారి పరీక్షలు ఎట్లా ఉండేవి చూడండి.
దాసిమయ్య గారు చూడ్డానికి వెళ్తారు కదా, సంబంధం చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన వెనుక కొన్ని బియ్యం తీసుకుపోతుండే. ఆ బియ్యంలో రాళ్ళు కలుపుకొని బియ్యం తీసుకుపోతుండే. ఏదైతే అమ్మాయి ఓకే అని అంటుందో ఆ అమ్మాయికి కొన్ని పరీక్షలు పెడుతుండే. ఈ రాళ్ళతో కలిసిన బియ్యం ఉంటాయి కదా, ఈ బియ్యం వేరు చేయాలి. వేరు చేసి ఒక క్వశ్చన్, ఇది ఒకటి ఒక మూడు మూడు ఉంటాయి అనమాట. ఆయన దగ్గర 3 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 3 పరీక్షలు ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి పెళ్లి చేసుకుంటా అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, బియ్యం రాళ్ళు కలిసి తీసుకోవద్దు ఆయనతో పాటే. ఆ బియ్యం రాళ్ళు రెండు వేరే చేయాలి ఈమె, ఫస్ట్ క్వశ్చన్. రెండవది, నీళ్లు లేకుండా వంట చేయాలి. ఇప్పుడు మనం అన్నం చేసేటప్పుడు నీళ్లు యూజ్ చేస్తాం కదా, అట్లా కాదు, ఈయన పరీక్షలు నీళ్లు లేకుండా అన్నం చేయాలి. మూడవది ఏంటంటే కట్టెలు లేకుండా వంట చేయాలి. మనకంటే ఇప్పుడు గ్యాస్ ఉన్నాయి, మనం తెలివిగా ఏం చేస్తాం, కట్టెలు అన్నాడు కదా అని చెప్పి పొయ్యి మీద గ్యాస్ మీద వంట చేస్తాం. అప్పట్లో గ్యాస్ కూడా లేదు, కట్టెలు యూజ్ చేయకుండా వంట చేయాలని చెప్తాడు. ఈ 3 క్వశ్చన్లు ఎక్కడ పోయినా ఈ సంబంధంకి వెళ్ళినప్పుడు ఇవి అడగాల, వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు, అట్లా రిటర్న్ వస్తుండే. ఈ 3 పరీక్షలు ఎవరైతే నెగ్గుతారో వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి గట్టిగా మనసులో ప్రిపేర్ అవుతారు. మనం అనుకుంటే కదా, నాకు ఇంత కట్నం ఇవ్వాలి, అమ్మాయి తెల్లగా ఉండాలి, కట్నం ఇంత ఇవ్వాలి, ఇంత చదువుకోవాలి, అయితే నేను చేసుకుంటా అని మన వాళ్ళు అనుకుంటాము. మన దాసిమయ్య గారు ఈ 3 పరీక్షలు ఎవరు నెగ్గుతారో వాళ్ళనే చేసుకుంటా అని ఆయన ఫిక్స్ అనమాట. అట్లా ఇట్లా చూస్తూ చూస్తూ ఉంటే ఇట్లా వెళ్తూ ఉంటే ఇదే మన కలబురగి జిల్లాలోని గుబ్బూరు అనే గ్రామంలో మహాదేవి తల్లి మహాదేవి, తండ్రి మల్లినాథ అనే దంపతులకు మన దుగ్గల గారు జన్మిస్తారు. ఈమెను చూడడానికి, ఈమె మహాశివశరణి చూడడానికి దాసిమయ్య గారు వెళ్తారనమాట. ఈ శివశరణిని చూడడానికి దాసిమయ్య గారు వెళ్తారు. ఈమె కూడా గొప్ప దైవభక్తి, పెద్దల పట్ల దయాగల అమ్మాయి, శ్రద్ధ అట్లా ఉన్న అమ్మాయి. ఈమె చూడడానికి దాసిమయ్య గారి సంబంధం చూడడానికి వెళ్తారు. అయితే ఈయన 3 పరీక్షలు అనుకుంటారు కదా, ఆ పరీక్షల గురించి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తారు. వాళ్ళ అమ్మ నాన్న ఏమంటే, ఇలాంటి పరీక్షలు అమ్మో మా బిడ్డ చేస్తో లేదా అనుకుంటారు. అప్పుడు విన్న మన దుగ్గల గారు ఏం చేస్తారు, నేను చేస్తా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు అనమాట. ఇవే పరీక్షలు నేను చేస్తా అని యాక్సెప్ట్ చేస్తారు, ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత మన దాసిమయ్య గారు చేతిలో బియ్యం, రాళ్ళతో కలిసిన బియ్యం ఆమెకి ఇస్తారు. ఇచ్చిన తర్వాత తీసుకొని లోపలికి వెళ్ళి భగవంతునికి కోరుకుంటుంది. భగవంతుడా, నాకు ఇట్లా సంబంధం, ఇట్లా నేను 3 పరీక్షలు నెగ్గితే నన్ను వేసుకుంటారంట, నేను నెగ్గాలి, నేను ఈ పరీక్షలు విజయవంతంగా నెగ్గాలి అని చెప్పేసి భగవంతుని కోరుకొని విభూతి ధరించి బయటకు వస్తుంది. బయటకు వచ్చి మొదటి ప్రశ్న ఏముంది, ఇసుకతో కలిపిన బియ్యాన్ని వేరు చేసి అన్నం చేయాలి కదా. అప్పుడు చేతిలో నుంచి రాళ్ళు కలిసిన బియ్యాన్ని తీసుకొని అక్కడ పెట్టుకొని పక్కన చేనులో పోయి చెరుకు తీసుకొస్తుంది. చెరుకు ఉంటుంది కదా, చెరుకు తీసుకొచ్చి దాన్ని తీసి దాని రసం పిండుతుంది. రసం పిండి ఆ రసం లోపల బియ్యం వేస్తుంది, రాళ్ళతో కలిసిన బియ్యం వేస్తుంది. ఆ రసం వేయడం వల్ల ఏమవుతుందంటే బియ్యం రాళ్ళు మొత్తం కిందికి పోయి బియ్యం పైకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మొదటి ప్రశ్న అయిపోతుంది, రాళ్ళు బియ్యం రెండు వేరు చేస్తుంది. సెకండ్ ప్రశ్న ఏముంది, ఇసుకతో కలిపిన బియ్యాన్ని వేరు చేసి నీళ్ళతో కాకుండా వంట చేయాలి కదా, అన్నం చేయాలి, నీళ్ళు యూజ్ చేయకుండా అన్నం చేయాలి. అప్పుడు దీనికి ఏం చేస్తుందంటే ఆలోచించి లోపలికి వెళ్ళి ఒక బిందె, ఒకటి తాంబూలం, కింద కాలు పెడతాం కదా అది తీసుకొని మళ్ళీ ఒక ముంత తీసుకొని వస్తుంది. వచ్చి దాసిమయ్య గారికి కూర్చోబెడుతుంది. ఈయన షాక్ అవుతాడు, అమ్మ ఏమీ చేసేటట్టే ఉందనుకొని కూర్చోబెట్టి కాళ్ళందులో పెట్టి కాళ్ళు కడిగి, అప్పుడు వాటర్ కాస్త ఏమవుతుంది, పాదోదకం అవుతుంది. మనం ఇప్పుడు గుడిలలో చూస్తాం కదా, కానీ మళ్ళీ తీర్థంలో నీళ్ళు వేస్తారు, కానీ మనం ఏమంటాం, దాన్ని తీర్థంగా యూజ్ చేస్తాం. అట్లనే ఈమె కూడా ఏం చేసింది, ఆ నీళ్ళే కాదు ఇది పాదోదకం అని చెప్పేసి ఆ నీళ్ళని ఉంటాయి కదా, కాళ్ళు కడిగిన నీళ్ళు, ఆ నీళ్ళని అన్నంకి యూజ్ చేస్తుంది అనమాట, ప్రసాదానికి యూజ్ చేస్తుంది. అప్పుడు ఆ నీళ్ళు కాస్త పాదోదకంగా తయారవుతుంది. అప్పుడు రెండవ ప్రశ్న కూడా సమాధానం అయిపోయింది. నెక్స్ట్ మూడవది ఏంది, కట్టెలు లేకుండా అన్నం చేయాలి కదా. అప్పుడు ఆలోచిస్తుంది కట్టెలు ఏంది అని ఆలోచించి, ఇంకా ఆ రసం తీసింది కదా చెరుకు పిప్పి, ఆ పిప్పి బయట ఇట్లా తీసి వేయగానే అది ఆరగానే దాన్ని తీసి కట్టెల కింద అది పిప్పిని యూజ్ చేస్తే అప్పుడు కట్టెలు కాకుండా ఇది మండుతుంది కదా, అప్పుడు అన్నం అయిపోతుంది. అట్లా 3 క్వశ్చన్లు అయినా చెప్పింది, 3 కూడా సక్రమంగా చేసిందని. ఇట్లా పెద్దలు వస్తారు కదా, ఇప్పుడు సంబంధం చూడడానికి మా తాత తీసుకెళ్తారు, అట్లా పెద్దవాళ్ళు ఏమంటారు, అబ్బా ఎంత తెలివైనమో ఏమేమి చేసుకో అని చెప్తారనమాట మన దాసిమయ్య గారికి. ఆయన ఇంకా సంతోషంగా పెళ్లి చేసుకుంటారు. సంతోషంగా అప్పుడు వంట చేస్తుంది కదా, ఆ పెద్దలు నలుగురిని సంతోషంగా తినడానికి పెడతారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు మన దాసిమయ్య ఇట్లా అంటారు, ఈ వచనం చెప్తారు,
ಬಂಧುದನರಿದು ಬರೆಸುವಳು ಬಂಧುದ ಪರಿಣಾಮಿಸುವಳು ಬಂಧು ಬಳಗವ ಮರಿಸುವಳು ದುಗ್ಗಳೆ ತಂದು బతికిదను కాణ రామనాథ. చూడండి నేను ఎట్లా అంటాడు. దుగ్గలే తనకు ఏదైనా ఏది ఇచ్చారో ఐటమ్ దాంతోనే వంట చేయమంటారు కదా, ఎంత చక్కగా ఉపయోగించింది చూడండి అని దాసినాయ గారు దుగ్గలని పొగుడతారనమాట. దేన్ని ఇచ్చినా దాన్నే అమలు చేసింది, ఎంత బాగా చేసింది అని చెప్పి వచ్చిన వారందరి ముందు ఆయన చేసుకోబోయే అమ్మాయి గురించి మెచ్చుకుంటారనమాట అని ఆమె దాసిమయ్య గారు ఇంకా ఆమెను పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు పెళ్లి అయిపోయింది, సంబంధాలు అయిపోయి చూసిండు, పెళ్లి అయిపోయింది, పరీక్షలు అయిపోయింది, పెళ్లి అయిపోయింది. అయిపోయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత వాళ్ళ దాంపత్య జీవితం ఎట్లా ఉందో చూద్దాం. వాళ్ళు ఆదర్శ దంపతులుగా పేరు వస్తుంది అనమాట వాళ్ళకి. ఇట్లా వాళ్ళు దంపతులు అంటే 63 లాగా ఉండాలి, 36 లాగా ఉండకూడదు. మీకు తెలుసు కదా 63 ఇట్లా రెండు ఒకే దగ్గర ఉంటాయి. 63 36 అంటే వ్యతిరేకం. అంటే వ్యతిరేకం అంటే ఎట్లా అంటే భార్య చెప్పేది భర్తకు నచ్చదు, భర్త చెప్పేది భార్యకు నచ్చదు. నేను అనే అహం వల్ల వాళ్ళు 63 కాస్త 36 లాగా అయిపోతారు. ఇద్దరం కలిసి మనం అనుకుంటే 63, నువ్వు నేను అనుకుంటే 36 అట్లా అనమాట. అది ఏదైతే అహం ఉందో అహం వల్ల 63 కాస్త 36గా మారిపోతున్నారు. అలా మారకూడదు. ఇక దాసిమయ్య దంపతులతో మరొక ఉదాహరణ చెప్పాలంటే వారి యొక్క దాంపత్యం గురించి చెప్తా ఎట్లా ఉందన్నది. దాసిమయ్య దుగ్గలే వాళ్ళ కాయకాన్ని శరణుల వద్ద, వాళ్ళ కాయకం బట్టలు వేసే కాయకం కదా, ఈ కాయకము నేను శరణుల వద్ద చేసుకుందామని చెప్పేసి వాళ్ళిద్దరు ఒకరోజు అనుకొని బసవ కళ్యాణానికి బయలుదేరుతారు. బసవ కళ్యాణంలో శరణులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉందాం, మన కాయకాన్ని వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం, మన అవసరం వాళ్ళకు కూడా ఉంటే చూద్దాం, అక్కడ కొన్ని రోజులు ఉందాం శరణుల సాంగత్యంతో అని చెప్పేసి బయలుదేరి బసవ కళ్యాణానికి వస్తారు. అక్కడ వాళ్ళ కాయకం నెరవేర్చుకుంటూ ఉంటున్న సమయంలో వాళ్ళ కాయకం అక్కడ కూడా బట్టలు నేసే కార్యక్రమం అట్లా చేస్తున్న సమయంలో అక్కడ ఆయన వాళ్ళిద్దరు ఎలాంటి దంపతులు అనేది చుట్టుపక్కల మొత్తం మంది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నది అనేది మన చుట్టుపక్కల తెలుస్తుంది కదా, అట్లా వాళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారో, వాళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉందో చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది. తెలిసింది అక్కడ నుంచి ఒక 4 శరణులు వస్తారు అబ్బా వాళ్ళ ఇంటికి. ఎందుకంటే వాళ్ళ 4 శరణులకి పెళ్లిళ్ళు కావు. ఎలాంటి అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి వీళ్ళు ఆదర్శ దంపతులు కదా, వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకి బసవ కళ్యాణంలో అందరికీ తెలిసిపోతుంది వీళ్ళు ఆదర్శ దంపతులు అని చెప్పేసి. అందుకనే ఆ ఆదర్శ దంపతులను ఎలాంటి అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుందాం, వాళ్ళు వాళ్ళు మంచి సంతోషంగా ఉన్నారు కదా, ఎట్లా అడుగుదామని చెప్పేసి 4 శరణులు వీళ్ళ ఇంటికి వస్తారు, మన దాసిమయ్య గారి ఇంటికి వస్తారు. వచ్చేసి ఆమెకు అడుగుతారు, దాసిమయ్య గారు మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఎలాంటి అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది మా లైఫ్ అని చెప్పి అడుగుతాం. కామన్గా మనం అడుగుతాం కదా పెద్దోళ్ళని, ఎలాంటి అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళకి అడుగుతాం కదా, అట్లా వీళ్ళు కూడా ఈ 4 శరణులు కలిసి మా దాసిమయ్య గారి ఇంటికి వెళ్ళి అడుగుతారనమాట. అప్పుడు దాసిమయ్య గారు బిజీగా బట్టలు వేస్తూ ఉంటారు, వాళ్ళ కార్యక్రమం అనే కాబట్టి ఆయన బట్టలు వేస్తూ ఉంటారు. అడిగిన ప్రశ్న ఆయన ఎవరు అడుగుతారు, మేము ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది దాసిమయ్య అంటే, దాసిమయ్య గారు వింటారు కానీ వినట్టుగా దుగ్గలే అని దుగ్గని పిలుస్తారు. తాను ఏమంటారంటే దుగ్గలే అనగానే అక్కడి నుంచి అనేసరికి నేను ఇక్కడ బట్టలు నేస్తున్నా, నాకు దారాలన్నీ చిక్కుబడ్డాయి, నాకు కళ్ళు కనబడతలేవు, ఇక్కడ కళ్ళు కనబడతలేవు, నువ్వు దీపం పెట్టుకొని రా అంటారు. అనగానే వచ్చిన మధ్యాహ్నం ఎంత 12 అవుతుంది, ఆ 12కే కళ్ళు కనబడతలేవంట. దీపం తీసుకురావడంగానే దుగ్గలే దీపం తీసుకొని వస్తుంది. వచ్చిన 4 ఏమనుకుంటారు, నేను ఒక్కటి అడిగినా ఈయనొక్కటి మాట వింటలేడు, దీపం తీసుకురమ్మంటాడు, ఇంత మిట్ట మధ్యాహ్నం కళ్ళు కనిపిస్తలేవు అయినా కానీ ఆ 4 క్షణాలు మనసులో అనుకుంటారు అనమాట. ఆయన కదరు ఒకళ్ళు చిన్నగా అనుకుంటారు, అనుకొని ఆయన చూస్తారు ఇంకా కోపంగా. ఆయన ఏమన్నారు, దీపం తీసుకురమ్మని చెప్పి పోతారు, దుగ్గలే తీసుకొచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది ఆమె. అప్పుడు దుగ్గలే బిజీగా ఉంటుంది, పని చేసుకుంటూ ఉంటుంది. అంటే మధ్యాహ్న సమయంలో ఎవరైనా ఇంటికి వస్తారు కదా, అది మధ్యాహ్నం దాసోహే సమయం కదా, అప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే మధ్యాహ్న సమయంలో వచ్చిన తినడానికి రెడీ చేస్తాం. మనం ఏం చేస్తాం, ఎవరైనా వస్తే ఎప్పుడు పోతారో చూసి పోయేటప్పుడు చాయ్ చేస్తాం. అట్లా కాకుండా మా దుగ్గలే కాదు, వచ్చిందంటే మధ్యాహ్నం తినడానికి వచ్చింది కదా, తినడానికి వచ్చి వీళ్ళకు దాసోహం కల్పించాలని చెప్పేసి ఎవరైనా బయట వచ్చి మాట్లాడుతున్నారని పోయి రాగి దంచుతుంది. అప్పట్లో మిక్సీలు ఏమి ఉండేవి కాదు కదా, ఇక ఎవరైనా రాగానే చూసి వీళ్ళకి తినడానికి పెట్టి పంపించాలని చెప్పేసి రాగి ఉంటుంది కదా, రాగి చేద్దామని చెప్పేసి రాగి దంచుతూ ఉంటుంది అనమాట. ఆ మధ్యలో అడిగి పిలిచింది కదా దాసిమయ్య, పిలవంగానే ఆమె అక్కడే రోకాలు అన్ని వదిలేసి దీపం తీసుకొచ్చిస్తుంది అనమాట. దీపం తీసుకొచ్చిస్తుంది. ఈ 4 శరణులు షాక్ అవుతారు. మిగతా మధ్యాహ్నం దీపం తీసుకురమ్మనగా ఆయన తీసుకురమ్మని తీసుకొచ్చింది,
ఏం మనుషులు అబ్బాయిలు అనుకుంటాడు ఆయన. ఆయన వాళ్ళకి ఇదేం అర్థం కాదు. ఆమె దీపం తెమ్మంగానే తెచ్చిండు, ఏందో ఏమో అనుకుంటారు వాళ్ళు. అప్పుడు దాసిమయ్య గారు ఆ నలుగురు శరణులకి దీపం అయిపోయింది. అయిపోయిన తర్వాత నడవడి తిననుకోదామని చెప్పేసి ఆ నలుగురు శరణులకి ఇంట్లో తీసుకుపోతారు తినడానికి. భోజనానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఆమె రోకలు దంచుతుంటారు కదా, ఆ దాసిమయ్య పిలవంగానే రోకలు అట్లనే వదిలేసి వస్తుంది. ఆ రోకలు ఇట్లా గాల్లో అట్లా నిలబడుతుంది, కింద ఉండదు పైన ఉండదు, ఇట్లా స్ట్రేట్ నిలబడుతుంది. వీళ్ళు షాక్ అయిపోతారు, ఏంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆయన మధ్యాహ్నం దీపం తెమ్మంటాడు, ఈ రోకలేమో స్టాండింగ్ లోనే ఉంది, ఎప్పుడు చూడలేదు ఏందని షాక్ అయిపోతారు అనమాట వాళ్ళు. వీళ్ళ ఇంటికి తప్పిదారు వచ్చినావా ఏంది, గొప్ప శరణులు దంపతులు అంటారు బయట అంతా, వీళ్ళేమో లోపల ఇట్లా ఉంది అంటే షాక్ అవుతారు వాళ్ళు అనుకొని. వాళ్ళకి ఏం అర్థం కాక అట్లనే కూర్చుంటారు. ఇక అంబలి తెచ్చిస్తుంది దుగ్గలే, తెచ్చిన తర్వాత తాగుతారు. తాగగానే మన నలుగురు శరణులకేమో ఉప్పు ఇంత ఉప్పు అని చెప్పేసి వాళ్ళు తాగాలన్నమాట, గ్లాస్ కింద పెట్టేస్తారు. దాసిమయ్య ఏమో వా దుగ్గల ఎంత అమృతంలా చేసావు, అంబలి చాలా టేస్టీగా ఉంది అని అంటారు. అనేసరికి వీళ్ళు ఇంకా షాక్. ఏమో బయట దీపం తెమ్మంటాడు, ఇక రోకలి స్టాండింగ్ లోనే ఉంది, అమ్మలేమో ఉప్పు నంబర్ తీయకుందంటారు. ఏం జంట అబ్బా, ఇంత మంచి అనుకున్న ఇట్లా ఉంది ఏంటి అని వాళ్ళు అర్థం కాదు అట్లనే ఉంటారు. ఆమె దాసిమయ్య మొత్తం అంబలి తాగేస్తాడు, ఉప్పు నంబర్ కూడా అమృతం అనుకొని తాగుతున్నాడు. వీళ్ళకి పిచ్చా మాకు పిచ్చా అనుకుని అట్లనే చూస్తారు. ఇక చూసి కొద్దిసేపటికి ఆ నలుగురు శివశరణులకు మన దాసిమయ్య గారు అడుగుతారు అనమాట, ఏంది ఏమైంది ఏం మాట్లాడతలేదు అని అడిగేసరికి ఆ శరణులు అంటారు, మాకేం అర్థమవుతలేదు దాసిమయ్య గారు, అసలు ఏమన్నాలో అర్థమవుతలేదు. మిట్ట మధ్యాహ్నం అప్పుడు చెప్తారనమాట, మిట్ట మధ్యాహ్నం ఏమో ఆమె దీపం తీసుకురమ్మంటే తీసుకొచ్చింది ఆమె పెట్టిపాయ, నీకు సొమ్మన్నారు, ఆ రోకలేమో స్టాండింగ్ లో అట్లనే ఉంది. అదొక భయం మాకు, ఏమైందో ఏం లేదని. తర్వాత చూస్తే ఎప్పుడైతే ఉప్పు ఎక్కువ ఉన్న అంబలి నువ్వు బాగుందని తాగుతున్నావు, నాకేం అర్థమవుతలేదని చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు దాసిమయ్య గారు ఇట్లా అంటారు, చూడండి నేను మిట్ట మధ్యాహ్నం దీపం తీసుకొని రమ్మన్నప్పుడు తీసుకొచ్చింది కదా, అది ఆమె పతి యొక్క మాట ఎందుకు ఏమిటి అని అడగకుండా తెచ్చింది కదా దీపము, అప్పుడు ఇలాంటి భార్య దొరికితే మీరు పెళ్లి చేసుకోండి అని చెప్తారు దాసిమయ్య గారు. అదే విధంగా మీరు లోపల రోకలి గాలి నిలబడి ఎందుకని అడిగింది కదా, అది పతివ్రత ధర్మం అన్నమాట. అంటే పతి ఎప్పుడైతే పిలిచింది కదా, పిలవగానే ఈ పనులు పక్కన పెట్టేసి పతి కోసం వస్తుంది కదా, అక్కడ పతివ్రత ధర్మం అని పిలుస్తారు దాన్ని. ఇలాంటి భార్య దొరికితే పెళ్లి చేసుకోండి. రెండవ ప్రశ్న అయిపోయింది. పతివ్రత ధర్మం అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే, ఒక మహర్షి ఒక చెట్టు కింద కొన్ని సంవత్సరాలు కూర్చొని తపస్సు చేస్తాడు, చేసి గొప్ప శక్తిని పొందుతాడు. ఎట్లా అంటే ఆయన ధ్యానంలో కూర్చుంటే దేవుడు వాళ్ళని మీకు గొప్ప శక్తిని ప్రసాదిస్తున్నా అంటాడు కదా, అట్లా ఎట్లా ఉద్దేశిస్తున్నాడు చూడండి. ఇట్లా దారిలో వెళ్తా ఉంటాడు, వెళ్తా ఉన్నప్పుడు భిక్షాటన కోసం దేనికో దారిలో వెళ్తా ఉంటాడు. వెళ్తున్నప్పుడు పైన చెట్టు పైన నుంచి ఒక పక్షి రెట్ట వేస్తుంది. ఆ కోపంగా దాన్ని చూస్తాడు, ఇట్లా గుర్రు మనం చూడంగానే కళ్ళు రెడ్డి చేసుకుని చూడంగానే ఆ పిట్ట కాస్త భస్మం అయిపోతుంది. అంతటి శక్తి గలవాడైన ఆ ఋషి. అట్లా అంతటి పక్షిని కూడా పాపం భస్మం తీసిపోతాడు, అలాంటి శక్తి గలవాడు అనమాట ఋషి. అలా వెళ్తున్నప్పుడు ఒక ఇంటి ముందుకు వెళ్తాడబ్బా. ఇంటి ముందరికి వెళ్ళి భవతీయ భిక్షాందేహి అని ఒకసారి అంటాడు, భవతీయ భిక్షాందేహి అని 2-3 సార్లు అంటాడు. అన్నా కూడా ఆమె లోపల పనిచేస్తూ ఉంటది. ఆమె మహిళ ఆ తొందరగా బయటకు రాదు. ఈయన కోపం వస్తుంది, ఇంకా రెండోసారి గట్టిగా అరుస్తాడు. అరవంగానే తల్లి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి అప్పుడు అంటది, ఋషి కోపంతో ఆమె కూడా భస్మం అని అదే అలవాటు కదా, ఎవరైనా మాట ఏంటంటే భస్మం చేయాలి, శక్తి ఒకటి ఉంది కదా, దాన్ని అట్లా వినియోగించుకుంటాడు. అయితే ఈమె కూడా భస్మం చేయాలనుకుంటాడే, మరి అట్లా చూస్తాడు కోపంగా. చూసరికి ఆమె అంటది, ఆ తల్లి భస్మం అవ్వదు. అప్పుడు ఈయన షాక్ అవుతాడు, ఎందుకు వచ్చేటప్పుడు పిట్టని భస్మం చేసి వచ్చిన ఈమె ఎందుకు అవుతలేదు నాకు అనుకొని, చెట్లను పక్షులను భస్మం చేస్తే ఈమెకి ఎందుకు అవుతలేదు అని చెప్పేసి కోపంగా కన్నెర్రి చూస్తాడు. ఆమె అంటది, నువ్వెందుకు ఆమెను అడుగుతారు అనమాట, అందరినీ భస్మం చేసిన, చెట్లను పక్షులను పిట్ట ఏదవుతాడు భస్మం చేసిన, నువ్వెందుకు అవుతలేవు అని ఆమె నివాస అడుగుతాడు ఈయన ఋషి. అప్పుడు ఆమె చెప్తుంది, నేను పతి సేవలో ఉన్నాను, పతియే నాకు దైవం అని చెప్తుంది. ఇది పతివ్రత ధర్మం అంటే ఆయన భస్మం చేయాలనుకునేది కాలేదు, ఎందుకంటే పతి సేవలో ఉండే ఆమె, అందుకే కాలేదు. ఇలా చివరికి అంబలి ఉప్పుగా ఉంది కదా, ఉన్నా కానీ నేను ఎందుకు తాగినా అని చెప్తారు కదా, అప్పుడు దాసమయ్య గారు వాళ్ళు చెప్తున్నారు కదా వివరణ. ఇట్లా చివరిగా అంబలి ఉప్పుగా ఉన్నా కానీ నేను దుగ్గలేని ఈరోజు అమృతం
పాయసం ఇది అంబలి కూడా ఎందుకు అమృతంలా ఉందన్నానంటే, ఇలా మా భార్య భర్తల మధ్యన అండర్స్టాండింగ్, ఒకరంటే ఒకరిని అర్థం చేసుకోవాలి. ఎప్పుడన్నా బై మిస్టేక్లీ ఉప్పు కొంచెం ఎక్కువైంది, అంత దానికి అరిచి నేను దాన్ని ఇద్దరు గొడవ పడి అంబలి చల్లేస్తే ఏమవుతుంది? అంబలి పోతుంది, ఆమె ఫీల్ అవుతుంది, నేను ఫీల్ అవుతా. అవసరమా? అందుకని ఏ రోజైనా ఒక రోజు అవుతుంది కాబట్టి అమృతం అంటే ఆమె తెలిసిపోతుంది అట్లా అని చెప్పేసి అని అంటారు అనమాట. ఇలాంటి అమ్మాయి దొరికితే మీరు పెళ్లి చేసుకొని ఇట్లా సుఖ సంతోషంగా ఉన్నారనుకో, 100 సంవత్సరాలు అద్భుతంగా సుఖమయంగా ఉంటారు మీరు అని, ఇట్లా ఈ 4 మంచిగా ఉండాలి మీరు అని చెప్పేసి 4 శివశరణులకు మన దాసమయ్య గారు వివరిస్తారు. ఇంకొకటి, ಸತಿಪತಿಗಳು ಒಂದಾದ ಭಕ್ತಿ ಹಿತವಾಗಿಪ್ಪುದೇ ಶಿವಂಗೆ, ಸತಿಪತಿಗಳು ಒಂದಾಗದವ ಭಕ್ತಿ ಅಮೃತದೊಳು ವಿಷ ಬೆರೆಸಿದಂತೆ ಕಾಣ ರಾಮನಾಥ. చూడండి, సతిపతిಗಳು తెలిసిన సతిపతిಗಳು ఉదాహరణకి సతిపతిಗಳು ಒಂದಾದ భక్తి హితವಾಗಿಪ್ಪುదే అంటే, ఎప్పుడైనా మధ్యాహ్నం దీపం తీసుకొని దీపం తెమ్మన్నప్పుడు తెచ్చిందో అప్పుడు ఆ మాట, ఒక్క మాట అనకుండా కూడా తీసుకొచ్చింది కదా దీపము, ఆ మాట అనేది శివునికి చెల్లుతుంది. ఎప్పుడైతే గంజిలో ఉప్పు ఎక్కువైందని అమృతంలా ఉందని స్వీకరించాను కదా నేను, ఆ మాట మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గురించి తెలియజేస్తుంది. కానీ అదే ఉప్పు ఎక్కువైందని అమృతం లేదని విషయంగా ఉందని అన్నా అనుకో, ఆ మాట విషయంతో సమానమవుతుంది అని చెప్పేసి దాసిమయ్య గారు దుగ్గలే దాంపత్య జీవితం ఇలా ఉంది. ఇప్పుడు వాళ్ళ దాంపత్య జీవితం అయిపోయింది, వాళ్ళ కాయకం ఇప్పుడు. అదేవిధంగా వారి యొక్క కాయక జీవితం మనము తెలుసుకుందాం. వారి యొక్క కాయకం కూడా చాలా నిష్ఠభక్తితో చేసేవారు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఒక రోజు మంచి చీరను నేర్చి, చీరను తయారు చేసి, వాళ్ళ కాయకం బట్టలు నేయడం కదా, ఒక మంచి చీరను నేసి ఆ చీరను భగవంతునికి అర్పిద్దాం, భగవంతునికి ఇద్దాం అనుకొని వాళ్ళు ఒక చీరను నేస్తారు అనమాట. చాలా ఇష్టంగా ఒక చీరను తయారు చేసి భగవంతునికి సమర్పిద్దాం అనుకొని ఇద్దరు చీరను తీసుకొని వస్తారు. వచ్చేటప్పుడు మధ్యలో ఒక గుడికి వెళ్తుంటే మధ్యలో ఒక మనిషి, ఒక దేవుడే వస్తాడు. దేవుడే ఎదురై వీళ్ళకి చూద్దాం వీళ్ళు ఎట్లా చేస్తారు అని చెప్పేసి ఆ చీరను తీసుకుంటాడు అనమాట. మారు వేషంలో వచ్చి ఆ చీరను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, నాకు ఈ చీర కావాలి, చాలా బాగా చేసావు అని చెప్పేసి దాసిమయ్య గారి దగ్గర ఉన్న చీరను తీసుకుంటారు. అప్పుడు దాసిమయ్య గారు అంటారు, వద్దు, ఎంత ఆయన అడుగుతాడు మరి, తీసుకొని చీర ఇస్తావా, నాకు ఎంత డబ్బులకు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు దాసిమయ్య గారు అంటే, ఇది ఇవ్వడానికి చేయలేదు, నేను భగవంతుడి కోసం చేసినట్టే, నీకు చాలా డబ్బులు ఇస్తాయి, చీర ఇవ్వు అని అడుగుతాడు. నేను ఇవ్వను, ఇది చాలా భక్తితో నేను ఇష్టంగా దేవుడికి సమర్పిద్దామని చేస్తాను, నీకు మళ్ళీ ఒక చీర చేసిస్తా అంటే ఆయన వినడు. నాకు ఇదే కావాలని చేతకి లాక్కుంటాడు. లాక్కున్న తర్వాత ఏంటంటే, నేను ఇవ్వాలకు నాకు ఎదురుగా మాట్లాడతావా అని పైన పడ్డట్టు చేసి చీరను లాగేసుకొని ఇంకా ఇవ్వాలసరికి ఆయన అడగడు, ఇంకా ఫోన్లో తీసుకున్నాడు ఎందుకు అనేసి దాసిమయ్య ఏమనకపోతే ఆయన చీరని కాస్త చింపి చిందర చేసి ఏమంటాడు, నాకు ఉల్టా మాట్లాడినావు కదా, నాకు ఎదురు సమాధానం చెప్తావు కదా, చీర ఇవ్వను అంటావు కదా, అందుకే దీని అర్థం ఇట్లా చింపి పడేసిన తీసుకెప్పుడు ఏం చేసుకుంటావు అనుకుంటాడు ఆయన. అట్లా దేవుడే కాబట్టి ఆయన టెస్ట్ చేద్దామని వచ్చి అట్లా చేస్తే దాసిమయ్య ఏమంటారు, దేవుడికి చీర ఈ విధంగా నచ్చుతుందేమో మరి, నేనైతే మంచి ఉద్దేశంతో చీర చేసిన, ఆయనకు నచ్చలేదు, ఆయనకి ఇట్లా చింపుకున్న ఇలాంటి చీర ఇష్టమేమో మరి, చేసుకొని ఆయన ఇష్టం అనేసి అంతకే వదిలేస్తాడు. ఇంకా అదే చీరను తీసుకొని దేవుడికి సమర్పిస్తాడు. నీకు ఇలాంటి చీర ఇష్టమేమో, అంత మంచి నేష చీర నువ్వు ఇట్లా వేసుకున్నావు, నీకు ఇలాంటిది ఇష్టమేమో అని చెప్పేసి ఆ చీరను తెచ్చి భగవంతుడికి సమర్పిస్తాడు అనమాట. సమర్పించినప్పుడు ఇలా సమర్పిస్తాడు అనమాట. ఆయన భక్తి అనే కాయకం అట్లా ఉంది. ఇలా దాసిమయ్య మరియు దుగ్గలే వారి యొక్క పెళ్లి కంటే ముందు, పెళ్లి తర్వాత మరి వారి యొక్క కాయకం ఎలా ఉందో నేను ఇప్పుడు నాకు తెలిసినంత నేను మీకు చెప్పిన. ఇప్పుడు అదేవిధంగా కూడా మనం కూడా సింపుల్ గా నేను నాది అనే అహంకారం వదిలేసి మనము అని ఉండాలి. ప్రతి కుటుంబం కూడా ఒక దాసిమయ్య దుగ్గలే కుటుంబంలా ఉండాలని అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఒక సర్వజ్ఞ గారి వచనం చెప్తా. కన్ను నాలిగే మన్ను తనవిన బేడ, అన్నరు కొందరైన బేడ, ఇవి 3 నిన్ను కొందావు సర్వజ్ఞ. చూడండి, సర్వజ్ఞ గారు ఇంత బాగా చెప్పారు. కన్ను, నాలిక, మనసు. కన్ను, నాలుక, మనస్సు, ఇవి 3 పంచేంద్రియాల ఆధీనంలో ఉంచుకోవాలి మనం. ఇవి 3ని ఎప్పుడైతే మనం ఆధీనంలో ఉంచుకోమో, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామో, అప్పుడు వాళ్ళ మనసును పక్కనున్న వాళ్ళ మనకు ఆధీనంలో ఉండకపోతే ఏం చేస్తాం, మనం ఇష్టం వచ్చిన మాట్లాడతాం, పక్కనున్న వాళ్ళ మనసుని
నొప్పిస్తాం. ఒకవేళ అలాంటి స్వభావం కనుక ఉన్నట్లయితే, నేను నాది అనే అహంకారం అయితే ఉన్నట్లయితే, ఇవి ఇవి ఎవరు నాశనం చేయరు మనకి. మన అహంకారం మన పంచేంద్రియాలు మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఈ మూటిని మనం ఆధీనంలో పెట్టుకోవాలా. మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా కన్నుతోనే చూసింది చూసినట్టు చెప్పాలి, చూసింది చూడనట్టు చెప్పడం. అట్లా కన్ను, నాలుక, మాట్లాడేది నాలుకతోనే ఎన్నో రకాలుగా మాట్లాడతాం. మనసు ఇప్పుడు ఇక్కడ ఉందంటే రేపు ఎక్కడ ఉంటుంది. ఈ మూడు మన ఆధీనంలో ఉంచుకున్నామంటే మనం చాలా గొప్పగా బతకొచ్చు. వీటిని మూడింటిని ఆధీనంలో పెట్టుకొని నాది అనే అహంకారం ఎప్పుడు చూపించకండి ప్లీజ్. దాసిమయ్య మరి దుగ్గలే అలాంటి దాంపత్య జీవితం కూడా మనం జీవించాలి అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంగప్ప మామకి మరియు సమాజ్ పెద్దలకి అందరికీ నా యొక్క ధన్యవాదములు. థ్యాంక్ యూ. ಶಿಲ್ಪ ಏಟು ಚಂದ ತಿನ್ನಾಟ್ರಿ ಹೊಡೆದಂಗ ಮತ್ತು ಏಟು ಖುಲ್ಲ ಏಟು ಸ್ವಚ್ಛ ಏಟು ಧೈರ್ಯದಿಂದ ಹೇಳ್ಯಾರ. ಜರ ಅಕ್ಕನ ಬಳಗದವ್ರು ಜರ ಜರ ಕೇಳಿ ಜರ ನಿಂದ್ರ ಅಂಬದೇನಂದ್ರೆ ಹಂಗಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಹೇಳೋ ಸ್ಟೈಲು ಆಕಿನ ಧೈರ್ಯ ಅಂಬದು ಅದು ದೊಡ್ಡ ಮಾತು ಅಂತಲತ್ತೀನಿ. ಇಷ್ಟು ಫ್ರೀ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಭಾಳ ದೊಡ್ಡ ಮಾತು. ಯಾಕಂದ್ರೆ ಇದು ಸುಮ್ಮನೆ ಅಲ್ಲ, 10 ಮಂದಿನಿಂದ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಭಾಳ ಮುಷ್ಕಿಲ್ ಬರ್ತದೆ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಮನುಷ್ಯ ಅದಕ್ಕೆ ಅಂತಾರ. ಇದಕ್ಕಿಂತ ಮೊದಲು ನಾ ಹೇಳಿನ, ಮನುಷ್ಯ ಎದಕ್ಕೆ ಅನಿಸ್ತಾನ ಅಂದ್ರೆ ಸಾವಿಗೆ ಅನಿಸ್ತಾನ, ಪೆಟ್ಟಿಗೆ ಅನಿಸ್ತಾನ, ಇನ್ನೊಂದು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ನಿಂತು ಮಾತಾಡಕ್ಕೆ ಅನಿಸ್ತಾನ. ನೆನಪಿರಿ, ಇದು ಭೀ ಒಂದು ಸ್ಟೈಲೇ. ಎಂಥ IAS ಆಫೀಸರ್ ಇಲ್ಲಿ, ಎಷ್ಟು ಉದ್ಯೋಗಿ ಇಲ್ಲಿ, ಕೈಯಲ್ಲಿ ಬರೋಣ ಅದು ಒಂದು ನಮೂನೆ ಆಯ್ತದೆ. ಮಾತು ನೆನಪೇ ಹೋಯ್ತವೆ. ಅದಕ್ಕೆ ಸಲಕ ಆದಷ್ಟು ಏನಾರ ಎಲ್ಲರೂ ಅವ್ರದ್ದು ಭೀ ಏನಾರ ಇವತ್ತು ಎಷ್ಟು ಚಂದ ಹೇಳ ಹುಡುಗಿ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ತಾರೀಫ್ ಮಾಡಿದ್ರ ಭಾಳ ಕಮ್ಮಿ. ಅವ ಜೇಡ ದಾಸಿಮಯ್ಯ ಒಂದು ದೊಡ್ಡ ಜ್ಞಾನಿ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಶಿವಶರಣದಾಗ ಭಾಳಷ್ಟು ವಚನಗಳು ಬರ್ದಾನ. ಒಂದಿಲ್ಲ ಎಷ್ಟೋ ವಚನ, 175 ಏನೋ ಬರ್ದಾನ. ಅಂಥ ವಚನಗಳು ಬರ್ದಾನ, ಶಾರ್ಟ್ದಾಗ ಬರ್ದಾನ, ಕಡೆಗೆ ಭಾಳ ಚಂದ ಆಳವಾಗಿ ವಚನ ಅವ ಬರ್ತಿದ್ರು. ಹೊನ್ನು ಮಾಯೆ ಎಂಬುವರು ಹೊನ್ನು ಮಾಯವಲ್ಲ, ಹೆಣ್ಣು ಮಾಯೆ ಎಂಬುವರು ಹೆಣ್ಣು ಮಾಯೆ ಅಲ್ಲ. ಹೊನ್ನು ಹೆಣ್ಣು ಮೊನ್ನು ಮಾಯೆ ಎಂಬುವರು ಮೊನ್ನು ಮಾಯೆ ಅಲ್ಲ. ಮನದ ಮುಂದಿನ ಆಸೆಯೇ ಮಾಯೆ ಕಾಣ ರಾಮನ. ಏಟು ಬರ್ದ ನೋಡಿ, ಎಷ್ಟು ಚಂದ ಬರ್ದಾನ. ನಾವು ಅಂತೇವು ಇದು ಏನಾರ ಹೆಣ್ಮಕ್ಳು ಒಂದು ಮಾಯ, ಈ ಸೃಷ್ಟಿ ಒಂದು ಮಾಯ, ಹೇಳ್ತಾರ ಭೂಮಿ ಒಂದು ಮಾಯ, ಹಣ ಒಂದು ಮಾಯ, ಇದೇನು ಶಾಶ್ವತ, ಇದೇನು ಇರೋದ ಅಂತ ಇಂಥ ಎಷ್ಟು ನಾವೇನಾದ್ರೆ ನಾವು ಹೇಳ್ತೇವೆ ನಾವು ಕಥೆಗಳು. ಅದರ ಅಸಲಿ ರಹಸ್ಯ ಏನಂದ್ರೆ ನಮ್ದು ಆಸೆ ಎಂಬುದು ಏನದ ಲಿಮಿಟ್ ಇಲ್ಲ. ಬೇಕು 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 ಎಂಬುದೇ ಆಸೆ. ಬೇಡ ಬೇಡ ಎಂಬುದು ಯಾವುದೂ ಇಲ್ಲ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಈ ಹೊನ್ನಾಗಲಿ ಹೆಣ್ಣಾಗಲಿ ಮೊಣ್ಣಾಗಲಿ ಇದು ಏನಂದ್ರೆ ಬೇಕು ಬೇಕು. ಹಣ ಎಷ್ಟು ಬಂದರೂ ಬೇಕೇ ಬೇಕಂತಾರೆ, ಏಟ್ ಜಾಜಾತ್ ಬಂದರೂ ಬೇಕೇ ಬೇಕಂತಾರೆ. ಇದೊಂದು ಸ್ವಾಭಾವಿಕ ಅದ ಮನುಷ್ಯರ ಬಳಿ. ಅದಕ್ಕೆ ನಾವು ಏನು ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಆದಷ್ಟು ಆಸೆ ಎಂಬುದು ಕಡಿಮೆ ಮಾಡಬೇಕು. ಆಸೆ ಕಡಿಮೆ ಮಾಡಿದ್ರೆ ಏನಿತ್ತು, ಮನಸ್ಸು ಭಾಳ ಶಾಂತಿ ಇರ್ತದೆ. ನಿಮ್ಗೊಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ, ಈಗ ನಮ್ಮದು ಮನುಷ್ಯ ಗೊತ್ತದ ಹುಟ್ಟಿ ಮ್ಯಾಕ ಹ್ಯಾಂಗೆ ಭೀ ಸಾಯ್ತಾನಂಬೋದು ಎಲ್ಲರಿಗೆ. ಇದೊಂದು ಸರ್ವಸಾಧಾರಣ ವಿಷಯ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಹುಟ್ಟು ಅಂದ್ರೆ 2ನೇ ಶಬ್ದ ಅದ್ರ ಸಾವು. ಅದ್ರ ಪರಿಭಾಷೆ ಏನು? ಸಾವು. ಆದ್ರೆ ನಂದು 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 ನಂದುನೇ ಅಂತ ಅನ್ಬೇಕಾಯ್ತು. ಅದು ಅಂಬಶಿವ ನಡೆದು ಮತ್ತು ಒಂದೊಂದು ಕೆಪಿ ಹಿಂಗಾಯ್ತದ, ಭಾಳ ಹೈರಾಣ ಆಯ್ತು ಅಂತೇಳಿ ಲಾಸ್ಟ್ ಅವ ಎಲ್ಲಿ ಮೂಲಿಗೆ ಬಿದ್ದ ಅಂದ್ರೆ ಅವನಿಗೆ ಅನುಭವ ಆಯ್ತದ. ನಂದು ಏನದ, ನಾ ಏನಿದ್ದೀನಿ, ನಾ ಜೀವನದಾಗ ಯಾಕೆ ಬಂದೀನಿ, ಏನಿಲ್ಲ
ಇದೆಲ್ಲ ತಿಳ್ಕೊಬೇಕಾಯ್ತದ ಮನುಷ್ಯ. ಅದ್ರ ಸಲಕ್ಕೆ ಸತ್ಸಂಗ ಭಾಳ ಜರೂರಿ ಅದ. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮಹಾತ್ಮರು ಯಾಕೆ ಉಪದೇಶ ಕೊಡ್ತಾರ? ಅವ್ರಿಗೇನು ದಂಧೆ ಅಲ್ಲ ಉಪದೇಶ ಕೊಡ್ಲಕ್ಕ. ಮನೆ ಯಾಕೆ ಬಿಡ್ತಾರ? ಸನ್ಯಾಸಿ ಯಾಕೆ ಆಯ್ತಾರ? ಒಂದು ಜನಕ್ಕೆ ಉದ್ಧಾರ ಮಾಡೋ ಸಲುವಾಗಿ ಆಯ್ತಾರ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಎಲ್ಲರಿಗೂ ಉದ್ಧಾರ ಮಾಡೋ ಸಲುವಾಗಿ ಆಯ್ತಾರ. ಮತ್ತು ಅವ್ರದ್ದೇ ನಾವು ಮಾನ ಮರ್ಯಾದೆ ಮಾಡ್ತೇವೆ, ಅವ್ರದ್ದೇ ಫೋಟೋಗಳು ಇಕ್ತೇವೆ ನಾವು. ಯಾವ ಸಾವುಕಾರದವ್ರ ಫೋಟೋಗಳು ಇಕ್ಕಂಗಿಲ್ಲ ಎಲ್ಲಿ ಭೀ ನೀವು ನೋಡ್ರಿ ನೀವು. ಆದರೆ ಮನುಷ್ಯ ಹುಟ್ಟ್ಯಾನ ಅಂದರೆ ಯಾಕೆ ಹುಟ್ಟಿದೆ ಎಂಬುದು ಒಂದು ಭಾಳ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ಈ ಪ್ರಾಣಿ ಹೋದಾಗ ಮನುಷ್ಯನಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಾದ ಪ್ರಾಣಿ ದುನಿಯಾದಾಗ ಯಾವುದೂ ಇಲ್ಲ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ದೇವ್ರು ಹಿಂಗೆ ಕೊಟ್ಟನ, ಇದಕ್ಕೆ ಬುದ್ಧಿ ಕೊಟ್ಟನ, ಆಲೋಚನೆ ಕೊಟ್ಟನ, ಕೈಕಾಲು ಕೊಟ್ಟನ, ಎಲ್ಲ ಕೊಟ್ಟನ. ಇಂಥದ್ದು ಏನದಲ್ಲ ಮತ್ತಾವುದೂ ಇಲ್ಲ ಪ್ರಾಣಿ ದುನಿಯಾದಾಗ. ಅದಕ್ಕೆ ನಾವು ಅದಕ್ಕೆ ಒಂದು ಸರಿಯಾಗಿ ಉಪಯೋಗ ಮಾಡ್ಕೋಬೇಕು. ಅದ್ರ ಸಲಕ್ಕೆ ಬಸವಣ್ಣವ್ರು ಹೇಳ್ತಾರೆ ಒಂದ್ಕಡೆ, ನಾವು ದೊಡ್ಡ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಎಷ್ಟು ಯಾವ ವೇದ ಓದಲಿ, ಯಾವ ಉಪನಿಷ ಓದಲಿ, ಯಾವ ಭಗವದ್ಗೀತಾ ಓದಲಿ, ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ ಧರ್ಮದ ವಿಷಯದ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾರೆ ಅವ್ರು. ಅಂಥದ್ದು ಏನು ನಿಮ್ಗೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ದಯವೇ ಧರ್ಮದ ಮೂಲ. ದಯ ಒಂದು ಇತ್ತಂದ್ರೆ ಅಲ್ಲಿ ಧರ್ಮ ಇರ್ತದೆ. ದಯ ಇದ್ದವರು ಧರ್ಮ ಇರೋದು. ಎಲ್ಲಿ ದಯ ಇರ್ತದ ಅಲ್ಲಿ ಅನುಗ್ರಹ ಇರ್ತದ, ಪ್ರೇಮ ಇರ್ತದ, ಒಂದು ನಮ್ದು ಒಂದು ಭಾವನೆ ಇರ್ತದ. ಅಂಥ ಒಂದು ದಯಾ ಮನುಷ್ಯನ ಬಳಿ ಇದ್ದರೆ ಅವನು ಶ್ರೇಷ್ಠ ಮನುಷ್ಯ. ನೆನಪಿಕ್ರಿ, ಅಂಥ ಒಂದು ವಿಷಯ ಇಲ್ಲೋ ಇತ್ತು, ಸ್ವಾರ್ಥ ಇತ್ತು. ಅಂತ ಸ್ವಾರ್ಥ ಅಂದ್ರೆ ತನ್ಸಲಿಕೆ ಅವನು ಬದುಕ್ತಾನ. ಎರಡನೇ ಸಲಕ್ಕೆ ಭೀ ಬದುಕಬೇಕೆಂಬ ಒಂದು ಆಲೋಚನೆ ಬೇಕು ನಮ್ಗೆ ಮಾನವತ ಆಗಿ. ಅವನಾರ ಅಂದ್ರೆ ಅವ ನಮ್ಮವ ಅಂತ ಹೆಂಗೆ ಬಸವಣ್ಣಂದನ ಅಂಥ ಒಂದು ಭಾವನೆ ಬೇಕು. ನಾವು ಏನಿಲ್ಲ, ಹಣ ಕೊಡೋದಿರುತ್ತಿಲ್ಲ, ಏನು ಕೊಡೋದಿರುತ್ತಿಲ್ಲ, ಜಾಜ ಕೊಡೋದಿರುತ್ತಿಲ್ಲ. ಇಜರ್ ಕಷ್ಟದಾಗ ಇದ್ರೆ ಸ್ವಲ್ಪ ಒಂದು ಎರಡು ಮಾತಾಡ್ರಿ ನೀವು. ಏಳು ಸಾತ್ವನ ಸಿಗ್ತದೆ ನೋಡ್ರಿ ಅಂತ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ. ಭಾಳ ಚಂದ ಸಾತ್ವನ ಸಿಗ್ತದೆ ಅವನಿಗೆ, ಎಷ್ಟು ಆನಂದ ಆಯ್ತದ ಅವನಿಗೆ. ಹೇಳ್ತಾರೆ ಆ ಮಾನವತೆ ಏನಾರ ನಂಬಲ್ಲಿ ಬೇಕು. ಆ ಮಾನವತೆ ಇದ್ದರೆ ನಾವು ಮನುಷ್ಯರು ಅನ್ಸ್ಕೊತೇವೆ, ಮಾನವರು ಅನ್ಸ್ಕೊತೇವೆ. ಇಲ್ಲದ್ರೆ ಖಾಲಿ ಮನುಷ್ಯರೇ ಅನ್ಸ್ಕೊತೇವೆ. ಬರ್ತೇವೆ, ತಿಂತೇವೆ, ಸಾಯ್ತೇವೆ, ಹೆಂಡ್ರೆ ಮಕ್ಕಳ ಸಹ ಜೀವನ ಮಾಡ್ತೇವೆ, ಎಲ್ಲರೂ ಸರಿ ಹೋಗ್ತೇವೆ. ಅದರಿಂದ ಏನು ಉಪಯೋಗ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಇಂಥ ಜೀವನ ಏನದಲ್ಲ ಮತ್ತೆ ಸಿಗಲ್ಲ ನಮ್ಗೆ. ಭಾಳ ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ ನೀವು. ಕೇವಲ ಏನದಲ್ಲ ನಮ್ಮ ಜೀವನ ಸಂಸಾರಕ್ಕೆ ಲಿಮಿಟ್ ಆಗಬಾರ್ದು. ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ಸಂಸಾರ ಬಿಟ್ಟಿನದಲ್ಲ 200 ಸಲಕ್ಕೆ ಭೀ ಏನದ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. 200 ಸಲಕ್ಕೆ ಭೀ ನಾವು ದುಡಿಬೇಕು. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಅದು ಶ್ರೇಷ್ಠವಾದ ಜೀವನ. ಸ್ವಾರ್ಥವಾಗಿ ಜೀವನ ಅಲ್ಲ, ತನ್ನ ಸಲಕಲ್ಲ, ತನ್ನ ಮಂದಿ ಸಲಕ, ಎಲ್ಲರ ಸಲಕ್ಕೆ ಉಪಯೋಗ ಆಗ್ಬೇಕು ಮನುಷ್ಯ ತನ್ನ ಜೀವನದಾಗ. ಅದು ಒಂದು ಭಾಳ ದೊಡ್ಡ ವಿಷಯ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಇಂಥದ್ದು ನೀವು ಮನುಷ್ಯನ ಜೀವನಕ್ಕೆ ಏನದ ಫಾಲ್ತು ತಿಳಿಬೇಡ್ರಿ. ಯಾಗಲಿ ಮನುಷ್ಯನ ಜೀವನ ಫಾಲ್ತು ತಿಳಿಬೇಡ್ರಿ ನೀವು. ಇದು ಸಿಗೋದಲ್ಲ, ಸಿಕ್ಕ್ಯದ ಅಂದ್ರೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ರೀತಿಯಿಂದ ಬದುಕ್ರಿ. ಒಳ್ಳೆಯ ರೀತಿಯಿಂದ ಎಲ್ಲರೂ ಭೀ ಬದುಕ್ರಿ. ಯಾಗಳಿಗೆ ಏನದಲ್ಲ ತನ್ನ ಜೀವನ ಅಂದ್ರೆ ಎಲ್ಲರಿಗೂ ಬೇಕು. ಜೀವನ ಎಲ್ಲರಿಗೂ ಬೇಕು. ಹೆಂಡ್ರು ಮಕ್ಕಳು ಎಲ್ಲರಿಗೂ ಬೇಕು, ಸಂಸಾರ ಬೇಕು, ರೊಕ್ಕ ಬೇಕು, ಹಣ ಬೇಕು, ಎಲ್ಲ ಬೇಕು. ಮತ್ತು ಇದು ಭೀ ಬೇಕು. ಇದು ಇದ್ದರೆ ಏನಾಯ್ತಂದ್ರೆ ನಮ್ಮ ಒಂದು ಮನಃಶಾಂತಿ. ನೀವು ನೋಡ್ರಿ, ಸಮಾಜ ದಂಧೆ ಮಾಡಿ ನೋಡ್ರಿ, ನೀವು ಎಲ್ಲಿ ಭೀ ಹೋಗ್ರಿ, ಇಷ್ಟು ಆನಂದ ಇರ್ತದ. ಮಾಡಿದ್ರೆ ತಿಳಿತದ. 10 ಮಂದಿ ತಿರುಗಿದ್ರೆ ಏನಂದ್ರೆ ಮನುಷ್ಯನ ಚೈತನ್ಯ ಏನಂದ್ರೆ ಏನು ಬರ್ತದ ಅಂಬೋದು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ. ನಂದೇ ವ್ಯಕ್ತಿಗತ ಈ ವಿಷಯ ಹೇಳ್ತೀನಿ. ನನಗೆ ಎಷ್ಟೋ ಕಷ್ಟ ಬಂದಿರಬೇಕು. ಇವತ್ತು ನಮ್ಗೆ ಸಮಾಜ ಬಚಾಸ. ಯಾಕೆ ಬಚಾಸ? 4 ಮಂದಿ ಸರಿ ಇರ್ತೇವೆ, ಕೂಡ್ತೇವೆ, ಹೇಳ್ತೇವೆ ಅಂಬ ಸರಿಯಾಗ ಅಂಥ ಕಷ್ಟ ಭೀ ಏನಾದ್ರೆ ನಂಗೆ ನೆನಪು ಹೋಗ್ಯದ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಅಂಥ ಕಷ್ಟ ಭೀ ನಮ್ಗೆ ಒಂದೊಂದು ಕೆಪಿ ಹಿಂಗಾಯ್ತಿದ್ದು ಎಲ್ಲರೂ ಹೋಗಿ ಸಾಯ್ಬೇಕಂತಿದ್ವಿ. ಮನುಷ್ಯನ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಹಂಗೆ ಬರ್ತಾವಂತೀವಿ ಜೀವನದಾಗ. ಅದಕ್ಕೆ ಏನದ ಮನುಷ್ಯಗೆ 4 ಮಂದಿಗಿದ್ರೆ ಭಾಳ ಬಚಾಸ್ತಾವ. 4 ಮಂದಿಗಿದ್ರೆ ಆ ಮಾತೇ ಬೇರೆ ಇರ್ತದೆ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಅಂಥ ಜೀವನ ಏನದಲ್ಲ ನಮ್ಮ ದೇವ್ರು ಕೊಟ್ಟನ ಸರಿಯಾಗಿ ಉಪಯೋಗ ಮಾಡಿರಿ. ನೀವು ಹ್ಯಾಂಗೆ ಮಾಡ್ತೀರಿ ಏನಿಲ್ಲ ಅಂಬೋದು ಏನಿಲ್ಲ. ಆದಷ್ಟು ಏನದ ಈಗ ಸಮಾಜಕ್ಕೆ ನೀವು ಏನಾದ್ರು ಸಹಯೋಗ ಕೊಡ್ಲತ್ತೀರಿ, ಇನ್ನಿಟ್ಟು ಹೆಚ್ಚಿಗೆ ಸಹಯೋಗ ಕೊಡಬೇಕು. ಇನ್ನಿಟ್ಟು ಹೆಚ್ಚಿಗೆ ಒಳ್ಳೆಯ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿರಿ. ಒಳ್ಳೆಯ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ಕೊಂಡು ಜೀವನ ಸ್ವಾರ್ಥಕ್ಕೆ ಮಾಡ್ಕೊರಿ. ಇಲ್ಲಿ ಸಲ್ಲಿದವನು ಅಲ್ಲಿ ಸಲ್ಲುತ್ತಾನ, ಹೇಳ್ತಾರ. ಇಲ್ಲಿ ಸಲ್ಲೋದ್ರೆ ಅಲ್ಲಿ ಸಲ್ಲೋದು ನೆನಪಿಕ್ರಿ ನೀವು. ನಾವು ಎಷ್ಟು ಭೀ ನಾವು ನಮ್ಮ ಸಲಕ ಕಡೆಗೆ ಇಲ್ಲಿ ಸಲ್ಲಬೇಕು. 10 ಮಂದಿ ಬಾಯ್ದಾಗಿರ್ಬೇಕು. ಅವ 10 ಮಂದಿ ಬಾಯ್ದಾಗಿದ್ರೆ ಅವ ಆ ದೇವ್ರು ಹೋಗ್ತಾನೆ. ದೇವ್ರು ಬೇಕೋಬಿಲ್ಲ, ಕಣ್ಣು ಮುಚ್ಕೊಂಡು ಕುಂತಿಲ್ಲ, ತಿಳಿತಲ್ಲ, ಕಲ್ಲಾಗಿ ಕುಂತಿಲ್ಲ. ಅವನಿಗೆ ಎಲ್ಲ ತಿಳಿತದೆ. ನೆನಪಿಕ್ರಿ ನೀವು. ನಾವು ಎಷ್ಟು ಢೋಂಗ್ ಮಾಡತ್ತೀವೋ, ಎಷ್ಟು ಢೋಂಗ್ಲಿನ ಟೆಂಗ್ ಕೊಡತ್ತೀವೋ, ಎಷ್ಟು 10 ಕಿಲೋ ಬಂಗಾರ ಕೊಡತ್ತೀವೋ ಅದೆಲ್ಲ ತಿಳಿತಾನೆ ನಾವು, ತಿಳಿತಾರ. ಕಡೆಗೆ ಮನುಷ್ಯನ ನಿಯತ್ ಏನದ ಅದು ಹಾದು ಹೋಗ್ತೀವಿ.
ಅಂತ ಅದು ಭಾಳ ದೊಡ್ಡ ಮನುಷ್ಯನ ಸ್ವಚ್ಛವಾದ ನಿಯತಿ ಇರಬೇಕು, ಸ್ವಚ್ಛವಾದ ಏನಾದ್ರು ಒಂದು ಒಳ್ಳೆಯ ಭಾವನೆ ಇರಬೇಕು ನಾವು. ಅದ್ರ ಸಲಕ್ಕೆ ಅಂಥ ಒಂದು ಭಾವನೆ, ಒಳ್ಳೆಯ ಭಾವನೆ ಇದ್ರೆ ನಮ್ಮ ಮನಸ್ಸು ಶಾಂತಿ ಇರ್ತದೆ. ನೆನಪಿಗ್ರಿ, ಭಾಳ ಶಾಂತಿ ಇರ್ತದೆ ಮನುಷ್ಯ. ಇಲ್ಲವರ ಈ ಮನುಷ್ಯ ಬೇಚೇನ್ ಕುಂತ್ರು ಕೂಡ್ಸಕ್ಕಾಗ, ಮುಕ್ಕೊಂಡ್ಸಕ್ಕಾಗಲ್ಲ. ಭಾಳ ಹೈರಾಣ ಆಯ್ತದೆ ಜೀವನ. ಅದ್ರ ಸಲ ನೀವು ಆದಷ್ಟು ಏನಾರ ಮನುಷ್ಯನ ಜೀವನ ಬಂದದ, ಇದಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಕಾರ್ಯಕ್ಕೆ ಉಪಯೋಗ ಮಾಡಿ. ಸಮಾಜ ಸೇವಕಾಗಲಿ ಇಲ್ಲೇ ಅಲ್ಲ, ಬೇರೆ ಎಲ್ಲಾದರೂ ಸೇವಾ ಭಾವ ಇದ್ರೆ ಹೋಗಿ ಅದಕ್ಕೇನಾರು ದುಡಿಬೇಕು, ಮಾಡಬೇಕು. ಅದು ಒಂದು ಭಾಳ ದೊಡ್ಡ ದೇಣಿಗೆ ನಿಮ್ಮ ಗತಿನ. ಅದರಷ್ಟು ಆನಂದ ಎದುರಾಗಿರೋದು. ನೀವು ನೋಡ್ರಿ, ಒಂದು ಸ್ವಲ್ಪ ಅಜ್ಮಾಸ್ ನೋಡ್ರಿ, 10 ಮಂದಿ ತಿರಿ, 10 ಮಂದಿ ದಂಧೆ ಮಾಡಿರಿ, ನೀವು ನಿಮ್ಗೆ ಅನುಭವ ಆಯ್ತದ ಎಷ್ಟು ಆನಂದ ಇರ್ತದೆ ಅಂಬೋದು. ಈ ಥರ ಅಸಲಕ್ಕೆ ನಮ್ಮ ಜೀವನ ಒಳ್ಳೆಯ ಒಂದು ಇದರಿಂದ ಮಾರ್ಗದಿಂದ ನಡೆಸಬೇಕು ಅಂತ ಸದ್ಬುದ್ಧಿ ನಮಗೆಲ್ಲ ಕೊಡಲಿ. ಒಂದು ವಿಶೇಷ ಸೂಚನೆ, ಈಗ 5ನೇ ತಾರೀಕಿನ